హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి మెట్రోకెమ్ ఫార్మల్లో మనకి 3 ప్లేసులలో మనకి ఎంట్రీలు అనేవి ఉన్నాయి. హైదరాబాద్లో 2 ప్లేసులలో, విశాఖపట్నంలో 1 ప్లేస్లో, ఎఫ్డిసి లిమిటెడ్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి. మెట్రోకెమ్లో 3 ప్లేసులలో ఈ 2 కంపెనీలలో మనకి ఎంట్రీలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండి ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మెట్రోకెమ్కి సంబంధించిన హైదరాబాద్లో 2 లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ పర్సన్ గారు తీసుకుంటారు. వీటి గురించి మెట్రోకెమ్ గురించి పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. నవంబర్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పొజిషన్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డిగ్రీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఏ, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్గా తీసుకుంటారు. 30 పోస్టులు అనేవి ఉన్నాయి. 2 to 5 years అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. ఎక్స్పీరియన్స్ పర్సన్కి 30 పోస్టులు, ఫ్రెషర్కి కూడా 30 పోస్టులు అనేవి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యూటిలిటీ, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోకి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్స్కి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పర్సన్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి 10 పోస్టులు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి డిగ్రీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఫ్రెషర్స్కి 5 పోస్టులు అనేవి ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి డిగ్రీకి కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఫ్రెషర్గా 5 పోస్టులు అనేవి ఉంది. వేరియస్ డిపార్ట్మెంట్లోకి డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పోస్టులు అనేవి ఉన్నాయి చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డ్రగ్స్ అండ్ ప్యాలెట్స్గా మనకి డిపార్ట్మెంట్లు తీసుకుంటారు. క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఏ, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్స్కి 25 పోస్టులు ఉన్నాయి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే 25 పోస్టులు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఫ్రెషర్స్కి కూడా 25 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి డిగ్రీ, డిప్లొమా, ఐటీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్స్కి 5 పోస్టులు, 1 to 3 yearsకి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి డిగ్రీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఫ్రెషర్గా 15 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్లోకి బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్గా 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ ఇప్పుడు అబ్బాయి గారి రెజ్యూమ్ ఒకటి, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పే స్లిప్లు, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే పే స్లిప్లు, రీసెంట్ ఆర్గనైజేషన్ లెటరు, ఎక్స్పీరియన్స్ లెటరు, ప్రీవియస్ ఆర్గనైజేషన్ లెటర్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకున్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి వీళ్ళు ఇంటర్వ్యూకి ఎల్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విశాఖపట్నం లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా చూద్దాం. 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా వీళ్ళు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ విశాఖపట్నం లొకేషన్లో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. షిఫ్ట్ ఇన్ఛార్జ్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ ట్రైనింగ్ కెమిస్ట్రీగా డిజిగ్నేషన్ ఇస్తారు. ఫ్రెషర్గా 10 పోస్టులు ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ ట్రైనింగ్ సూపర్వైజర్గా తీసుకుంటారు. ఫ్రెషర్గా 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ రకంగా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో విశాఖపట్నం లొకేషన్లోకి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి అబ్బాయి గారి రెజ్యూమ్ ఒకటి, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పే స్లిప్లు, రీసెంట్ అగ్రిమెంట్ లెటరు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్టు ఇవి చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎఫ్డిసి లిమిటెడ్. నవంబర్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ కంప్రెషన్ అండ్ కటింగ్ ఏరియాలోకి మనకి తీసుకుంటారు. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా డిజిగ్నేషన్ ఇస్తారు. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్. ప్రొడక్షన్ గ్రాడ్యుయేషన్ డిపార్ట్మెంట్లోకి సూపర్వైజర్గా తీసుకుంటారు. 1 పోస్ట్ అనేది ఉంది. 12th ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి అసిస్టెంట్ మేనేజర్గా, డిప్యూటీ మేనేజర్గా తీసుకోవడం జరుగుతుంది. 1 పోస్ట్ అనేది ఉంది. బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. రెగ్యులేటరీ గైడ్లైన్స్, కంప్లైంట్స్, డాక్యుమెంటేషన్, ఇన్వెస్టిగేషన్, క్రాస్ ఫంక్షనల్ క్యాలిబ్రేషన్, అనలిటికల్ స్కిల్ వీటి గురించి అనేది స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎఫ్డిసి లిమిటెడ్లో మనకి ఎంట్రోల్ అనేది ఏ విధంగా ఉండి చూసాం. ఈరోజు మొత్తం వచ్చి మనకి మెట్రోకేమ్లో మొత్తం హైదరాబాద్లో 2 ప్లేసులలో, మనకి విశాఖపట్నం ప్లేస్లో మొత్తం 3 ప్లేసులలో ఎంట్రోల్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది ఏ రోజు డేట్లు ప్రకారం చూసాం. ఎఫ్డిసి లిమిటెడ్లో ఏ విధంగా ఉన్నాయని ఎంట్రోల్లో చూసాం. ఈ 2 కంపెనీలకు సంబంధించి ఎంట్రీ లొకేషను, ఫోన్ నెంబర్లో, ఈమెయిల్ అడ్రస్, వాటి గురించి కావాలంటే ఎంట్రీ లొకేషన్ కానీ, ఫోన్ నెంబర్లు కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ వాటి గురించి కావాలంటే మన వెబ్సైట్ జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే దాంట్లో పూర్తి వివరాలు అనేది ఇవ్వటం అనేది జరిగింది. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, నేను ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.